తర్వాత మనకు మిథున రాశికి చూసుకుందాము. మిథున రాశికి దశమ స్థానంలో ఈ కాంబినేషన్ వస్తుంది. మిథున రాశికి మరి ఈ యొక్క స్థానం ఏంటంటే మనకు సూచించేది వృత్తి, చేసుకునే వృత్తిలో కొన్ని పోటీతత్వం ఉండటము, కొంతమందికి వృత్తిలో కొన్ని మార్పులు చేర్పులతో కూడుకున్న ఆలోచనతో ముందుకు వెళ్ళటము, అంటే కొన్ని రకాల శుభాలు కలుగుతాయి. పూర్తిగా శుభత్వం కాకుండా 80% శుభాలు కలుగుతాయి, 20% అశుభ ఫలితాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి కొంత అశుభ ఫలితాలు, ఎందుకంటే జన్మరాశ్యాధిపతి ఆయనే, బుధుడే నీచలో పడి ఉన్నాడు. ఆలోచన మాంద్యం కలగటం, ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ, ఇది ఎలా తప్పించుకుందామని ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఇంతప్పటికీ ఆలోచన రాదు. వేరే వాళ్ళ సలహా తీసుకోవాలంటే వీళ్ళకి భయం ఏంటంటే, అబ్బో వాళ్ళ సలహా ఇచ్చారంటే వాళ్ళకి మనం ఏమో చెప్పేస్తామేమో ఒక భయం ఉంటుంది మనసులో. కాబట్టి వీళ్ళకి కొద్దిగా 80% ఏదైతే ఉందో శుభయోగం ఉంటుంది, కానీ భయపడుతూ ఉంటారు, భయపడి ముందరకు వెనక్కి అడుగు వేస్తుంటారు. కానీ శుభయోగం బాగా ఉంది, వృత్తిలో కొన్ని మేలుకలతో కూడుకున్నటువంటి పాజిటివిటీ అనేది చేకూరే అవకాశం ఉంటుంది, కాబట్టి ముందుకు వెళ్ళడం అవకాశం ఉంది. ఇంకా వీళ్ళకి ఏదైతే కొంత సలహాలు తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి, కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి శుక్రబుధులు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు దశమ స్థానంలో. నీచభంగ రాజయోగం బాగా అనుగ్రహిస్తుంది ఈ యొక్క శుక్రబుధుల కలయిక. అంత శని కూడా వీళ్ళకి రాబోయేటువంటి శని కూడా అనుకూలంగా ఉంటాడు. కొద్ది వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే అవతల వాడిని చూసి కాంపిటీషన్గా వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్లో మనం గెలుస్తామా లేదా ఒక భయం అయితే ఉంటుంది. మీరు భయపడకుండా వ్యాపారం చేయండి, కొన్ని ఆలోచన ధోరణి ఎలా చేస్తున్నారో తెలుసుకోండి. కానీ మీరు డైరెక్ట్గా అడిగితే మిమ్మల్ని ఏదో మీ సీక్రెట్ చెప్పినట్టుగా వాళ్ళు భయపడుతుంటారు, కాబట్టి తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు లాభం చేకూరుతుంది ఈ కాంబినేషన్ వల్ల. కర్కాటక రాశమ్మ.